ఈ 2.5 సంవత్సరాల్లో ఆర్టీసీ ఆస్తులు కుదబెట్టి అప్పులు తెస్తా ఉన్నారు. కొత్త బస్సులు ఒక్కటి కొన్నది లేదు. కొత్తగా డ్రైవర్ కండక్టర్ రిక్రూట్ చేసింది లేదు. డ్రైవర్ షార్టేజ్ వల్ల డ్రైవర్ ఇవాళ 12 గంటలు 11 గంటలు పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. 16 గంటలు పనిచేస్తున్నారు డ్రైవర్లు. అందరు కూడా 40 ఏళ్ళు 45 ఏళ్ళు దాటిన వాళ్ళు ఉన్నారు. నడి వయసు దాటిన వాళ్ళు ఉన్నారు. ఇవాళ నువ్వు కొత్త రిక్రూట్మెంట్ చేయక 16-17 గంటలు పనిచేస్తే ఏదైనా జరిగితే దానికి ఎవరు బాధ్యత వహించాలి? ఇవాళ కూడా సమ్మెలో ఉంటే ప్రైవేట్ డ్రైవర్లు అన్ట్రైన్ డ్రైవర్లను పెట్టి బస్సులు నడిపిస్తే యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి. హైదరాబాద్ లో ఏం చేస్తున్నారు? టికెట్ లేదు, ఏం లేదు, ఫ్రీ. కండక్టర్ లేరు కదా, ఆ ప్రైవేటు కాంట్రాక్టర్లకు చెప్పింది ఎలక్ట్రిక్ బస్సులు ఫ్రీగా తిప్పుండ్రి. సమ్మెను ఇవాళ మీరు దెబ్బతీయడానికి కుట్రలు చేస్తా ఉన్నారు. కుట్రలు కాదు, కావాల్సింది పరిష్కారం కావాలి. యూనియన్ పిలవండి. ఇవాళ అన్ని యూనియన్లు ఒకటై అందరూ కలిసి సమ్మె చేస్తా ఉన్నారు. సో కార్మికులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి, లేదంటే ఉద్యమం తీవ్రతరం అవుతుందని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ మీకు సంపూర్ణమైన సంఘీభావాన్ని తెలియజేస్తూ మా వంతు పోరాటం ఎల్లవేళలా మీకు అండగా ఉంటామని తెలియజేస్తూ జై తెలంగాణ.